దాకా మనం రచ్చ రవిని చూసాం, పిచ్చి రవిని చూసాం, మేధావి అనుకుంటున్న రవిని కూడా చూసాం. కానీ ఫస్ట్ టైం ఒక రొమాంటిక్ రవిని చూద్దాం. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి along with his team. జన్మ జన్మల వరమీ కలయిక, బయట కొంగుని వదలను నేనిక, పాల బుగ్గల అల్లరి పిల్లతో శోభనం భలే వేడుక. కార్తీక మాసం ఎఫెక్ట్ అనుకుంటా, మంచిగా ఉన్నాయి ఆయన. అవును, ఒక్క నిమిషం ఆగుతారా? బదినా బదినా, టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీ సొంత ఊర్లోనే మీ అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయింది. బావా ఎందుకు ముఖం కప్పుకున్నావు? దూరం అయిపోతున్నాను సార్, ఫీల్ అవుతున్నాను. ఎంత దూరంగా ఉంటే అంత దగ్గర అవుతా. అయ్యో వదిన, మాటల్లో మర్చిపోయి మూటలు విప్పడం మర్చిపోయాను. సామాన్లన్నీ కట్టాం కదా. ఏమండి లోపలికి వెళ్తా. హాయ్, పక్కింట్లోనే దిగాం. అందరినీ కరెక్ట్ చేసుకుంటది మా ఆవిడ. అదేంటో సార్ మళ్ళీ తీసారు. కానీ స్వీట్ ఇవ్వలేకపోతున్నా. Why? ఎందుకంటే హ్యాపీగానే ఉన్నా. ఎప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయితే నన్ను తెలిసి నాకు ఒక సెటప్ ఉన్నది, ప్రాజెక్ట్ వర్క్ ఉన్నది. దాన్ని తీసుకొచ్చి ఇదే ఊర్లో పెట్టిన. కర్మగాలి ఇదే ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. వస్తే శశికళ ఏంటండి అప్పుడే వచ్చేసారు? నేను ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయిన తర్వాత రండి. చూడు. హలో, ఏంటమ్మా ఇవరు కొత్త? లేదు, చాలా పాత. 200 స్కిట్లు చేసిన వాళ్ళని అడుగు. ఆదిని చూసి పంచులేస్తున్నావా? ఇది పేరింది. మీరెవరు? పేద ప్రజల పక్షపాతిని, బడుగు జీవుల ఆశాజ్యోతిని, ప్రెసిడెంట్ కొండలరావు. ఏరియా ప్రెసిడెంట్ అని చెప్పొచ్చుగా. ఏమండి ఈ ముడి కొద్ది టైట్ చేయి. హలో, ఈ తాటికి ఎవరు? మీ అత్తగారా? నీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నాను? నేను ఆయన WIFE వైఫ్ ని. బాబు లోపల తీసుకెళ్ళమ్మా. సరే, ఇంతకీ ఎవరండి? కాలనీ ప్రెసిడెంట్ కొండలరావు. నమస్కారం. నమస్తే. ఎంతైనా కాలనీ ప్రెసిడెంట్ కాబట్టి నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఊరంతా నిద్రపోయినా నేను మాత్రం వాళ్ళ కోసం తెలివేసి ఉంటాను. నేను ఇక్కడ కూర్చుంటే మీకేమన్నా ప్రాబ్లమా? ఏం లేదు, ప్రాబ్లం అయితే మిమ్మల్ని పంపించేద్దాం. నేనే కోడ్లు అరిచానంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఈ కాలనీలో కోళ్ళని ఎప్పుడో పక్కోళ్ళు అయిపోయి ఆ డ్యూటీ కూడా నేనే చేస్తున్నాను. ఈడేంటి ఈ ఇంట్లో కదా దిగాడు, ఆ ఇంట్లోంచి దూకుతున్నాడేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. సాల్వ్ చెయ్యాలి, యువతను దారిలో పెట్టాలి. ఎవరు వాడు? అని రాయిస్ వేస్తున్నాడని. ఎవరో ఇక్కడ రాళ్ళు ఇస్తున్నాడు. రాళ్ళు ఇస్తుంటే భయపడి పారిపోయినట్టున్నాడు. బాగా అలవాటున్నట్టుంది. ఇంట్లోనే దిగాడు, ఇందాక అటు దూకాడు, మళ్ళీ ఇటు వచ్చాడేంటి? సంథింగ్ ఈజ్ రాంగ్. యువతి బాగా పక్కదారి పట్టేస్తుంది. యువత దారిలో పెట్టాలి. నేను ఇక్కడే ఉంటా. ఏమండి, ఆఫీస్ కి వెళ్తానన్నారు, రండి ఎదురొస్తా. ఏమండి, ఏంటండి మీరు ఇంటికెళ్ళి పడుకోవచ్చు కదా, మా గుమ్మం ముందు ఎందుకు పడుకోవడం? మా ఇల్లు నువ్వు గుర్తు చేసిన ఊరంతా మా ఇల్లే, నేను ఇక్కడే ఉండి డ్యూటీ చేస్తుంటాను. హలో, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. అలాగే. ఏమండి, ఆఫీస్ కి వెళ్తానన్నారు, రండి ఎదురొస్తా. ఏమైంది? ఆఫీస్కి వెళ్ళాలనిపించలే. వెళ్ళాలి కదా, మనీ కావాలి కదా, వెళ్ళు. అసలు ఆడదాని గురించి చెప్పండి. నేను చెప్తా. ప్రతి మగవాడి జీవితంలో ముఖ్యమైన ఆడవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఒకటే ప్రామిస్, ఒకటే. ఎందుకు కంగారు పడుతున్నావు? ఒకటే. సరే చెప్పు, ఎవరెవరు? అందులో మొదటి తల్లి. బిడ్డ కేరమని ఏడుస్తుంటే తీసుకుంటూ వచ్చి ఈ భూమి మీదకి తీసుకొచ్చి, రెండు ఆడది పిల్లం. ఆ ఏడుపు ఆగిపోకుండా లైఫ్ లాంగ్ చూసుకుంటుంది. పళ్ళు రాలిపోతే ఇలాంటి కంపారిజన్ చెప్తే చెప్పాలి గిప్పాలంటే మా ఆయన చెప్పాలి. ఏమండి, భార్య అంటే ఒక రెండు మంచి మాటలు చెప్పరా? చెబుతా. చెప్పు. పెద్ద భార్య, రెండోది చిన్న భార్య.
మీరు వెళ్ళిరండి. వెళ్తాను. వెళ్ళండి. నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి. వెళ్ళు. హలో, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఆఫీస్. డ్రాప్ చేయనా? అంత అవసరం లేదు. ఏ, నేను ఆఫీస్కి వెళ్ళానంటే వెహికల్ వెళ్ళండి. వెహికల్ వెళ్ళవా? జంప్ ఎలా? లాభం లేదు. ఇప్పుడు ఈడి గుట్టు బయట పెడతాను. వచ్చే తాటికాయ్, తాటికాయ్. ఏమిటండి పరమేశ్వర్ గారు? ఇలా రా చెప్తా. మా ఆయన లేనప్పుడు నా రైట్ హ్యాండ్ పట్టుకొని రమ్మంటున్నావా? మీకు ఆ భయం అక్కర్లేదు, నాకు మంచి టేస్ట్ ఉంది. సినిమా చూపిస్తాందా ఇప్పుడు? సినిమా. ఏ సినిమా? ఇంట్లో ఇల్లాలు, పక్కింట్లో ప్రియాలు. అయినా సరే అందగత్తులు చూడడం భయం అండి. మగపురులు అలా వారిపోతారు. సంబంధం లేని మాటలు మాట్లాడు. ఏంట్రా నీ కాలుతో నా తలుపు తంతున్నా? జుట్టు బయట ఎవడున్నారా నా ఇంట్లో? చూడు ఎవడున్నారో జుట్టు పట్టుకుని బయటికి తీసేది. మీరు ఏదేదో నాన్ సింక్ లో వెళ్తున్నారు, నాకు అర్థం కావటం లేదు. ఎందుకు రమ్మన్నారు మా ఆయన లేనప్పుడు? అక్కడికి వెళ్ళి ఎవరిని రమ్మంటున్నారు బయటికి? మీకు సినిమా చూపిద్దాం అనుకున్నాను, ప్రస్తుతానికి రిలీజ్ పోస్ట్ పోయినట్టుంది. ఎటు వెళ్ళాడు కదా, ఎటు వెళ్ళి ఉంటాడు అబ్బాడు? అటు నుంచి వస్తున్నావేంటి? నేను ఆఫీస్ నుంచి వచ్చా, ఆఫీస్ నుంచి అలాగే వస్తా, ఎప్పుడు అలాగే వస్తా. కావాలంటే ఇక్కడ కూర్చొని చూడు. మళ్ళీ వస్తాడు కదా, ఇక్కడే ఉంటా, పట్టుకుంటా కదా. ఆయన మాత్రం వదలను, ఈరోజు వదలను. ప్రతిసారి మనం ఇక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం బ్యాటింగ్? ఈసారి ఇటు నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటది కదా. బయటికి రా, బయటికి. పూర్తి గుమ్మడితే మాట మాటికి మళ్ళీ నన్నే పిలుస్తున్నా? చూతుగా రండి మేడం. చెప్పండి, మీ ఆయన ఎలా ఉంటాడు? పొట్టిగా ఉంటాడు. ఉంగరాలు చూస్తుంటది కదా. ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు కదా. నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఒక్కడు కూడా అర్థం కాదు కదా. అస్సలు అర్థం కాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మా ఆయన ఇంట్లో లేడుగా, బయటికి వెళ్ళాడు. ఇప్పుడు చూపిస్తా అనమాట. రమేష్ గారు, మాటి మాటికి తాటికాయ తాటికాయ, ఆ కాయ గురించి మార్చండి. మీ ఆయన ఇంట్లోనే ఉన్నాడుగా. ఉంటాడు, ఎక్కడికి పోతాడు? ఏదో ఒకసారి పిలవండి. ఇంతకీ ఈవిడెవరు? ఈవిడెవరు? మీ పక్కింటి ఆవిడే. ఎవరే నువ్వు? నువ్వు వెతికి నువ్వెవరితే? నేను ఎవరినన్నాడు? చెయ్యి తీయండి. ఆడవాళ్ళ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయకండి, చెప్పు తీసి కొడతా. నీకు తెలుసా, నిన్ను ముట్టుకున్న ప్రతిసారి ఇంటికి వెళ్ళి ఫీజుతో రుద్దుకుని స్నానం చేస్తున్నాను. ఏమండి? ఏం నీ ఉద్దేశం? టవల్ కూడా రమ్మానా, లేకుండా రమ్మానా? చిచ్చి, పరాయిలో స్నానం చేస్తే నన్ను ఎందుకు పిలుస్తాను? స్నానం చేసేస్తా. పళ్ళు రాలిపోతా. ఇంకొకసారి తాటికాయలు పిలిచావంటే రోజు చీకటి పడితే రౌండ్లు వేసే దానిలో ఉంది, నాకు రౌండ్ వేస్తుంది. వస్తాడు కదా, ఆడి ఇంట్లో స్నానం చేసాడంటే సెంటు కొట్టుకుని మరి వస్తాడు. గాజు పెంకులు వేస్తా, ఇప్పుడు దాటుతాడంట. ఇప్పుడు దూకరావు రే, ఇప్పుడు దూకు నాన్న. ఏమే, నేను అలా బయటికి వెళ్ళి మనకు కావాల్సిన సరుకులు తీసుకొస్తా. పట్టుకోదా, పట్టుకో చెప్తాను. పరాయి మగాన్ని ఎలా పట్టుకోమంటావు? తర్వాత ఎవడో తెలుస్తుంది. పట్టుకో, కాలు రెండు పట్టుకో. బయటికి రా. పరాయి వాళ్ళు కాళ్ళు పట్టిస్తున్నారు. ఎవరితను? ఆ కలుగులోంచి ఎలకను మొత్తం బయటికి లాగితే ఎవడో తెలుసు. మీరు లేపొచ్చు కదా మగవాళ్ళు. యాక్టింగ్ చాలు, లే లేవరా, లే. కాలనీ ప్రెసిడెంట్ తోటి ఇన్ని రోజులు ఆడుకుంటావు నువ్వు, లే. ఇంక చాలు, లే. ఆయన మా ఆయన. ఏమే టెక్కులాడి, 2-3 ఎంట్రీలు ఇచ్చావు, నువ్వెవరో అడిగాను, ఏదో చెప్పాడు. మా ఆయన అంటావేంటి? అతను నా మొగుడు. అయ్యో ఏమండి,
ఇంత మంచి మంచి మాటలు చెప్తున్నా లూపులు ఇస్తున్నా నేను పట్టుకో ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు వీడు ముందు రే ఇలారా ఊర్లో చాలా ప్రాబ్లమ్స్ చూడాలి. ఇలారా సొంత ఊర్లోకి వచ్చావు సొంత ఊర్లో మా వదినే ఉంటాది ఏమొచ్చినా ఆదుకుంటాది అనుకున్నాను రా నీకే కదా మొగుడు నాకు కూడా కోడిపోతావు. అరికి పోగులు పెడతా ఎవరికైనా హెడ్ ఆఫీసే ఉండాలి బ్రాంచ్ ఉందా You're right. పగిలిపోద్ది కొట్టు. రోజా గారు ఏమంటారు? కానీ గోడ బాదుకే అసలు. ఎన్నేళ్ళుగా ప్రాక్టీస్ నాకు సంబంధం లేదు తల్లి. కానీ రాఘవ చేయడం బాగా ప్లస్ అయింది రచన. అవునవును. ఇంకో టీమ్ లీడర్ అయి ఉండి కూడా ఈగో లేకుండా చేయడం సూపర్. నాగబాబు గారు రాఘవ బ్యాక్ బోన్ ఆఫ్ ద స్కిట్. Thank you. రాఘవ ఉండడం వల్ల నీ చేసే ప్రతిదీ వర్కౌట్ అయింది. అప్పారావు అండ్ అతను మీతో అందరూ బాగా చేశారు. కూడా బాగా ఎంటర్టైన్ చేశారు.